అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రియ సహోదరి సహోదరుడా, మనము జన్మించడము మన చేతిలో లేనట్టు మరణించడం కూడా మన చేతిలోకి తీసుకోకూడదు. బాధలు, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, ఆనందం ఇవన్నీ కలిస్తేనే మనిషి జీవితం. కష్టాలు ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. అందుకే దేవుడు సుఖదుఖాలను జతపరిచి ఉంచారు. విరిగి నలిగిన మనసే దేవునికి అర్పించవలసిన అర్పణ. బాధతో చేసే కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. మన బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ మన విశ్వాస జీవితానికి పరీక్ష. మనము ఆనందంతో ఉన్నప్పుడు కన్నా బాధతో ఏడుస్తున్నప్పుడు దేవునితో మరింత దగ్గరగా ఉంటాము. కాబట్టి మన బాధ దేవుణ్ణి మనల్ని దగ్గర చేస్తుంది. మనము రక్షింపబడాలి అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన ప్రాణం మనము తీసుకోకూడదు. గనుక మన చింత, బాధ యావత్తు దేవునిపై మోపి అంతము వరకు జీవిద్దాం. ఆమెన్.